ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము ఉపశమ ప్రకరణము. అయితే వాస్తవంగా ఈ సుఖదుఖాలు శుద్ధ చిద్రూపుడగు ఆత్మకు కానే కావు. జడమైన శరీరానికా అంటే అది కాదు, అజ్ఞానానికి మాత్రమే అవుతాయి. ఈ అజ్ఞానము నశించిపోతే మనసు మాత్రమే మనము ఎవరుగా శేషించి మిగులుతాము అంటే చిన్మాత్రుడుగానే మిగిలి ఉంటాము. అంటే అంతరంగమునందు సంగము అంటే అహంభావము లేనందున జలము తన యందు కొయ్యబడిన కూడా పీడింపబడినట్లుగానే జలమందు ఒక కొయ్యబడింది అయినా కూడా జలం బాధపడుతుందా? ఆ కొయ్య చేత పడదు. మరి అంతేకాదు దేహ ధ్యాన రహితమైనటువంటి దేహ దుఃఖాల చేత ఏమాత్రము కూడా పీడింపబడదు. దేహ భావన వలననే ఆత్మ దేహ దుఃఖాలకు వశమై ఉన్నది అనే అట్టి భావనను కనుక వదిలిపెట్టామో అది ముక్తి పొందుతుంది అని విఘ్నులైన వారు తెలియజేస్తున్నారు కదా. అలాగే ఓ ప్రియుడువకు రామచంద్ర, తటాకమునందు ఆకులు నీరు అంటే ఒక చెరువునందు ఆకులు నీరు చెత్త కొయ్యలు మొదలైనవి పరస్పరం కూడా కలిసే ఉంటూ ఉంటాయి. అంతరంగమున వాటికి ఏమైనా సంఘం ఉన్నదా? వాటితో ఒకదానితో ఒకటి ఏమన్నా కలయిక ఉన్నదా అంటే లేదు. అలాగే కలయిక లేదు, దుఃఖము పొందవు. అలాగే ఆత్మ కానీ దేహము కానీ ఇంద్రియాలు కానీ మనస్సు కానీ అన్నీ కూడా ఒక చోటనే ఉంటాయి. ఆ దేహమునందే ఆత్మ ఉంటుంది, ఆ ఇంద్రియాలు ఆ దేహమునందే ఉంటాయి, ఆ దేహమునందే మనస్సు ఉంటుంది. ఇలా ఒకదానితో ఒకటి బాగుగా కలిసి ఉన్నప్పటికీ కూడా మరి అంతరంగమునందు సంగము లేని కారణము చేత అవి అత్యంత దుఃఖరాహిత్యాన్నే పొందుతూ ఉన్నవి అనే చెబుతూ అంతఃసంగో హి సంసారే సర్వేషాం రామదేహినాం జరామరణ మోహానాం తరుణాం బీజకారకం. కాబట్టి ఓ రామ, వృక్షాలకు కారణమేమిటి అంటే వృక్షానికి కారణం వృక్షం యొక్క బీజమే కదా. అయినట్లుగానే ఈ ప్రపంచమునందు సర్వ ప్రాణులకు కూడా అంతఃకరణ సంగమే అంతరంగా వాడు మరి కలిసి ఉండడం వలనే కోరిక కలిగి ఉండడమే ఇక ఆ ముసలితనము మరణము మోహము మొదలైన వాటికి అన్నిటికీ కూడా కారణమవుతున్నది. అంటే రామచంద్ర, వృక్షాలకు బీజము కారణమై ఉన్నట్లుగానే అంతరంగమున ఉన్నటువంటి సంగము అంటే సంశక్తి, ఏ సంశక్తి అయితే ఉంటుందో సమస్త జీవుల యొక్క ముసలతనము కానీ మరణము కానీ మరి దాని పట్ల మోహము చెందటానికి కూడా కారణమై ఉన్నది అని చెబుతూ, అంతేకాదు అంతఃసంసంగవచ్చిత్తం అంతఃసంసంగవాన్ వాంగ్మంతుర్మగ్నః సంసార సాగరే అంతః సంశక్తి ముక్తస్తు తీర్ణః సంసార సాగరాత్. ఎలాగంటే అంతఃసంగము కలిగిన అంతరంగమునందు సంగము కలిగినటువంటి జీవుడు ఈ సంసార సాగరమున మగ్నుడే అవుతాడు. ఎలాగంటే అంతఃసంగరహితుడైన వాడు సంసార సాగరాన్ని దాటివేసిన వాడే అవుతాడు. ఎవడైతే అంతరంగమునందు అంటి ఉన్నాడో వాడు ఈ సంసార సాగరానందు వాడు వస్తూ పోతూనే ఉంటాడు. వాడికి అంతర్గతంగా సంగము లేకుండా ఉన్నాడనుకో, వాడు మళ్ళీ కూడా రావలసినటువంటి శరీరాన్ని ధరించవలసినటువంటి అవసరము లేనే లేదు. అంటే అంతరంగమున సంగము కలిగినటువంటి జీవుడు సంసార సముద్రమున మునిగిన వాడే అవుతాడు కదా. అంతరంగమున సంగమును లేనటువంటి వాడు సంసార సాగరమును దాటివేసిన వాడే అవుతాడు.
అనే చెబుతూ అంతఃసంసంగవచ్చిత్తం శతశాఖామివోచ్యతే అంతఃసంసంగరహితం విలీనం చిత్తముచ్యతే. అంతఃసంగము కలిగినటువంటి చిత్తము ఏ చిత్తమైతే ఉంటుందో అది అంతరంగమునందు ఆసక్తి కలిగి ఉండడం చేత అది అనేక శాఖలు కలిగి అనేక శాఖలతో కూడి ఉంటుంది. ఆ చిత్తమే అనేక శరీరాలను తీసుకొని వస్తుంది. అదే అంతఃకరణమునందు సంగము అనేటువంటిది ఎటువంటి సంసక్తి లేకుండా ఉన్నది, అది పూర్తిగా నశించిపోయినది అని తెలియజేస్తూ అని చెప్పబడుతూ ఉన్నది. అంటే అంతరంగమున సంగము కలిగి ఉన్న చిత్తము అనంత శాఖలతో కూడినది అనే చెప్పబడుతూ ఉన్నది. ఆ సంగము కలిగినటువంటి చిత్తము అనంతమైనటువంటి, అంటే ఒక పెద్ద వృక్షానికి కొమ్మలు అనేకాలు పుట్టినట్లుగానే అనేక శరీరాలను తీసుకొని వస్తుంది అంతరంగమున సంగము కలిగినటువంటి చిత్తము. అయితే అంతరంగమున సంగము లేనటువంటి చిత్తమైతే అధిక విలీనమైపోయినది అనే చెప్పబడుతూ ఉంటుంది అనే చెబుతూ భగ్నస్ఫటికవద్విద్ధి మనఃసక్తమ పావనం అభగ్నస్ఫటికాభాసామసక్తం విద్ధి మే మనః. కాబట్టి ఓ రామ, విషయాల పట్ల ఆసక్తమైనటువంటి చిత్తం ఉన్నదనుకో, అది భగ్నమైపోయినా అంటే పగిలిపోయిన స్ఫటికమణి లింగంలాగానే అపవిత్రమై ఉంటుంది. ఎందుకు? పగిలినటువంటి స్ఫటికమణి లింగాన్ని అపవిత్రం కాబట్టే దానిని మనం ఆరాధనకు ఉపయోగించుకోం కదా. అలాగే విషయాల పట్ల ఆసక్తము కానటువంటి చిత్తమైతే భగ్నము కానటువంటి స్ఫటికమణి లింగంలాగా పవిత్రంగా ఉంటుంది అని నీవు తెలియాలి. ఎలాగంటే విషయాల పట్ల ఏమాత్రము ఆసక్తము కాలేదు, ఆ కానటువంటి చిత్తము అంటే పగిలిపోనటువంటి ఏమాత్రము గీరలు కూడా లేని స్ఫటికమణి లింగంలాగానే పవిత్రమై పూజకు అర్హమై ఉంటుంది అని తెలియు అని చెబుతూ, అంటే ఓ రామ, విషయాసక్తమైనటువంటి చిత్తమును పగిలిపోయిన స్ఫటికమణి లింగంలాగానే అపవిత్రంగాను, విషయాల పట్ల ఆసక్తము కానటువంటి చిత్తము పగిలిపోనటువంటి అంటే భగ్నము కానటువంటి స్ఫటిక లింగంలాగానే పవిత్రంగా ఉంటుంది అని తెలియు అనే చెబుతూ ఆసక్తం నిర్మలం చిత్తం ముక్తం సంసార్యపి స్ఫుటం సక్తం తు దీర్ఘతపసా యుక్తమప్యతిబంధవత్. కాబట్టి ఓ రామ, విషయాసక్తము కానటువంటి చిత్తము ఉన్నదనుకో, అది సంసారమున ఉన్నప్పటికీ కూడా మాలిన్యరహితమై నిర్మలమైనదే అవుతుంది. అదే విముక్తముగాను కూడా అది విముక్తమయ్యే ఉంటుంది అని తెలియు. అంతేకాదు, అలాగే విషయాల పట్ల ఆసక్తమైనటువంటి చిత్తం ఉన్నదనుకో, దీర్ఘ తపస్సంయుతమైనప్పటికీ కూడా వాడు దీర్ఘమైనటువంటి తపస్సులతో కూడి ఉన్నప్పటికీ కూడా వాడు దృఢబంధనయుతమని ఎరుగు. అంటే విషయాల పట్ల అంతరంగమున సంగము లేనిది అంటే నిర్మలమైనది అయినటువంటి చిత్తము సంసారి అయి ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా ముక్తి నొందినదియే అవుతుంది. అంతరంగమునందు సంగము కలిగినటువంటి చిత్తము దీర్ఘమైనటువంటి తపస్సుతో కూడి తపస్సులు చేస్తూ ఉన్న తపస్సులతో కూడుకొని ఉన్నదే అయినప్పటికీ కూడా అది మహాబంధాన్నే తగులుకొని ఉన్నదే అవుతుంది అనే చెప్తూ, అంతఃసక్తం మనోబద్ధం ముక్తం శక్తి వివర్జితం అంతః సంశక్తిరేవైకం కారణం బంధమోక్షయోః. అంతఃసంశక్తియుతమగు అంటే అంతఃకరణమునందు ఆసక్తి కలిగి ఆసక్తితో కూడి సంఘయుతమైనటువంటి మనసు బద్ధమే అయి ఉంటుంది, అంటే బంధింపబడి ఉంటుంది. అంతేకాదు, అంతఃసంశక్తి రహితమైన అంతఃకరణమునందు ఏ ఆసక్తి లేక అంటకుండా ఉండేటువంటి మనసు అది ఎల్లప్పుడూ కూడా విడుదల అయినదే అవుతుంది. కాబట్టి అంతఃసంగమే అంతరంగమునందు ఆసక్తి అంటి ఉండడమే బంధానికి మోక్షానికి కారణమవుతుంది అనే చెబుతూ, ఎలాగంటే కొయ్యలను మోసుకొని పోయేటువంటి నౌక ఉన్నది. ఆ నౌక నీటి యందు నడుస్తూ ఉంటుంది. అది నీటి యందు సలపడం చేత అంటే నడక సాగించడం, దాని యొక్క గమనం సలపడం చేత ఆ కొయ్యల యొక్క కానీ ఆ నీటి యొక్క కానీ లేకపోతే గుణదోషాలలో కానీ
ఏమాత్రము కూడా అంటే అంతరంగమున సంశక్తి కలిగినటువంటి మనసు బంధము నొందినది, అంతరంగమున సంగము లేనటువంటి మనసు మోక్షాన్ని పొందినదే అవుతుంది. కాబట్టి అంతరంగ సంగము ఒక్కటి ఏ బంధానికి మోక్షానికి కూడా కారణమై ఉంటుంది అని చెబుతూ అంత సంశక్తి ముక్తస్య కుర్వతోపి న కర్తృత గుణదోషవతితో ఏ దారువాహన నౌర్యధ. కాష్టాలను కొనిపోయేటువంటి నౌక అంటే కొన్ని కొయ్యలను ఒక నౌక మీద వేశాం, ఆ నౌక ఆ కాష్టాలను ఆ కొయ్యలను తీసుకొని వెళుతోంది. వెళ్ళేటప్పుడు దాని యొక్క ఛేదనము కానీ భేదనము కానీ మొదలైన గుణదోషాలచే కానీ ఆ జలము యొక్క కదలిక కానీ పరివర్తన కానీ నిర్మలత్వం కానీ మొదలైనటువంటి గుణదోషాల చేత అది కూడి ఉంటుందా? అది కూడి ఉండదు. అలాగే అంతఃకరణం నందు సంగము లేనటువంటి వానికి కార్యములు ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ కర్తృత్వము ఉదయించదు అనే చెబుతూ, ఎలాగంటే కొయ్యలను మోసుకొని పోతూ ఉన్నది ఒక నౌక, నీటి యందు అది నడుస్తూ ఉంటుంది కదా, ఆ గమనం సలపడం చేత ఆ కొయ్యల యొక్క కానీ ఆ నీటి యొక్క కానీ గుణదోషాలతో ఏమైనా సంబంధం కలిగి ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. అలాగే అంతరంగమున సంగము లేనటువంటి వానికి కార్యాలు చేస్తూ ఉన్నా కూడా కర్తృత్వము అనేది ఉండదు. అంటే ఆయా గుణదోషాలు చేత అంటబడడు అనే చెబుతూ అంతఃసంశక్తితో జంతోరకర్తురపి కర్తృత సుఖదుఃఖవతి స్వప్నే సంభ్రమోన్ముఖతాయదా. సుఖము దుఃఖము మొదలైనటువంటి అంటే సుఖదుఃఖాత్మకమగు స్వప్నములో ఏమనుభవిస్తాం? సుఖం కానీ దుఃఖం కానీ స్వప్నంలో అనుభవిస్తూ ఉంటాం. ఆ స్వప్నంలో దుఃఖాత్మకమైనటువంటి స్వప్నాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఆ స్వప్నంలో ఏమైంది? వ్యాఘ్రాదుల భయము చేత అంటే మనకి పులి వెంటబడి తరిమినట్లుగా కల వస్తున్నది. దాని చేత వాడు ఆ పులి నుండి తప్పించుకోవాలి అని భయం చేత పరిగెడుతూనే ఉంటాడు. ఇంకా ఎక్కడెక్కడో దాక్కోవాలనుకుంటాడు, చెట్లు ఎక్కాలనుకుంటాడు. మొదలైనటువంటి క్రియల యందు ఆ జీవుడు పులికి చిక్కకుండా పారిపోవడంలోనే తత్పరుడు అయినట్లుగానే వాడు ఏమీ చేయనప్పటికీ కూడా అంతఃసంగ కారణమున అంటే అంతరంగమునందు సంశక్తి అయినటువంటి వాడు, అంతరంగమునందు సంగము కలిగినటువంటి వాడు ఏ కార్యాలు చేయకపోయినప్పటికీ కూడా ఆ జీవునకు కర్తృత్వము కలుగుతూనే ఉంటుంది. ఎందుకు? ఇక్కడ అంతరంగమున సంగమే ముఖ్యమైనది కాబట్టి అనే చెబుతూ, అంతేకాదు ఎలాగంటే నిద్రించేటువంటి వాడు క్రియలు చేస్తూ ఉన్నాడా? చేయడం లేదు. అంటే కలగనేటువంటి వాడు నిష్క్రియుడే అయి ఉన్నాడు కదా, అంటే ఏ క్రియ కూడా చేయట్లేదు కదా. మరి అంతేకాదు సుఖము దుఃఖము వంతమైనటువంటి స్వప్నమునందు అది సుఖం కానీ దుఃఖాన్ని కానీ ఇస్తుంది కళానుభవం. అప్పుడు ఆ స్వప్నంలో ఏంటి? వ్యాఘ్రము తరుముతోంది, పులి తరుముతోంది. ఆ పులి నోటబడకుండా భయం చేత పరిగెత్తడం మొదలైనటువంటి కార్యాలు చేస్తూ ఉంటాడు కదా, దాని నుండి తప్పుకోవాలి అని. అలాగే అంతరంగమనందు సంశక్తి కలిగినటువంటి జీవునకు కార్యాలు చేయకపోయినప్పటికీ కూడా వాడికి కర్తృత్వము అనేటువంటిది ఉంటుంది. ఏ విధంగా అంటే వాడు బాహ్యముగా వాడి శరీరం కదలట్లా, వాడు ఏ విధంగా కలలో పరిగెత్తినట్లుగానే అట్లాగే వాడి కాళ్ళు చేతులు కదలకుండా ఉంచిన అంతరంగమనందు వాడు సంశక్తి కలిగి ఉంటే, సంగము కలిగి ఉంటే వాడు అటువంటి కర్తృత్వము అనేటువంటిది ఉంటుంది అనే చెబుతూ, అటువంటి విక్షోభము చెందినటువంటి పురుషునకు స్వప్నాదుల లాగానే అంటే అట్లా కలత చెందుతూ భయపడుతూ ఉన్నటువంటి పురుషునికి కలలయందు ఉన్నటువంటి లాగానే జాగ్రత్త నందు కూడా ఈ యొక్క సుఖము కానీ దుఃఖము కానీ ఈ అనుభవాలు కలుగునట్లుగానే చిత్తము గనక కర్త అయిందనుకో, దేహము తానేమీ చేయకపోయినప్పటికీ కూడా ఆ కర్తృత్వము కలిగినదే అవుతూ ఉంటుంది అనే చెబుతూ, అంతేకాదు మనస్సు గనక కర్తృత్వం పొందలేదు, అది మనసు కర్త కానప్పుడు అకర్తృత్వము అంటే మనసు కర్త కాకపోతే
ఇక అక్కడ ఎటువంటి కర్తృత్వము కూడా లేనట్లుగానే స్పష్టంగా అర్థమవుతుంది. ఎలాగంటే చిత్తరహితుడు అంటే చిత్తము నశించినవాడు, చిత్తవృత్తి నశించినవాడు క్రియలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా అభిమానం లేకుండానే ఉంటాడు కదా. అలాగనే చేతసా కృతమాప్నోషి చేతసా నృతం తునా నక్వచిత్ కారణం దేహో నచితేన కర్తృత. కాబట్టి ఓ రామ, నీవు చిత్తము చేత దేనిని చేసి ఉన్నావో దానినే పొందుతావు, కానీ చిత్తముతో చేయని నీవు పొందవు కదా. ఎలాగంటే కర్తృత్వమునకు దేహము కారణమవుతుందా? దేహం అనేటువంటిది ఎప్పటికీ జడప్రాయమే. అందుకని కర్తృత్వమున దేహము కారణము కానే కాదు. ఇంకా కూడా చిత్తానికి కర్తృత్వము లేదనుట అనేది సంభవిస్తుందా? లేదు, చిత్తానికి కర్తృత్వం ఉన్నది అనే చెబుతూ, ఎలాగంటే రామచంద్ర, ఏదైతే చిత్తము చేత చేయబడుతూ ఉన్నదో దానినే నీవు పొందుతావు, ఏది చిత్తము చేత చేయబడకుండా ఉన్నదో దానిని నీవు పొందవు. క్రియలయందు ఎక్కడైనా సరే దేహము కారణమవుతుందా? కాదు కదా. చిత్తమందే ఆ క్రియాకర్తృత్వము అనేటువంటిది ఉంటుంది అని చెప్తూ, అసంసక్తమకర్తేవ కుర్వదేవ మనోవిదుః న కర్మఫలభోక్తృత్వమసక్తం ప్రతివిద్యతే. అంటే సక్తము కానటువంటి మనసు, దేని యందు కూడా ఆసక్తము అంటకుండా ఉండేటువంటి మనసు చేసేటువంటి క్రియలు అది ఎప్పటికీ కూడా కర్త కానే కాదు, అది అకర్తే అవుతుంది. అటువంటి మనసు కర్మఫల భోక్త కూడా కాదు. అక్కడ కర్తే కాలేదు అంటే కర్మ ఫలితాన్ని అనుభవించే భోక్త అవుతుందా అంటే కాదు. ఎందుకు? అక్కడ చేయబడినటువంటి క్రియలకు అది అకర్తృత్వముతోనే ఎటువంటి ఆసక్తం లేకుండానే క్రియలు చేసింది. అక్కడ మనసు యొక్క ప్రస్తావన లేదు కాబట్టి అక్కడ అకర్తయే అవుతుంది. ఆ అకర్తయే చేసినటువంటి ఆ ఫలితం, అటువంటి మనసు కర్మ ఫలితాలను అనుభవించేటువంటి భోక్త కూడా కానేరదు. అంటే సంసక్తము కానటువంటి మనసు ఉన్నది, అది కార్యాలను చేసినప్పటికీ కూడా అకర్త అంటే దానికి అక్కడ ఏ కర్తృత్వము కూడా అంటదు. అటువంటి అసక్తమైనటువంటి అంటే ఆసక్తి లేనటువంటి మనసు, దేనిని అంటనటువంటి మనసు కర్మఫలం యొక్క భోక్తృత్వాన్ని పొందుతుందా? ఎప్పటికీ పొందదు. అంటే ఇప్పుడు మనం దూరంగా ఉన్నటువంటి స్త్రీ యందు మన చిత్తము లగ్నమై ఉంటుంది. ఆ స్త్రీనే చూస్తూ ఉండేటువంటి చిత్తం కలిగిన వాడు ఉంటాడు. దూరంగా ఉన్నటువంటి ఒక స్త్రీ ఉంటుంది, ఆ స్త్రీ పట్ల చిత్తము కలిగి ఉంటాడు. అటువంటి స్త్రీ యందు లగ్నమైన చిత్తం కలిగిన వాడికి వాని యొక్క ముఖం మీద ఎండ బాగా తీవ్రంగా ఉన్నా ఎండ బాధించదు, వానికి చలి తీవ్రంగా ఉన్నా కూడా చలి బాధించదు. ఎందుకు? వాడు ఎక్కడున్నాడు అంటే ఇక్కడ శీతలం కానీ ఉష్ణం కానీ అటువంటి అనుభవాలు ఆ కార్యాలయందు వాడు అంటట్లేదు. ఎందుకు? వాని చిత్తము వాని ముఖాన్ని కమిలింపజేసే మరి తప్పింపజేసేటువంటి ఎండకి చలికి వాడు పట్టించుకోవడం లేదు. వాడి చిత్తం ఎక్కడ లగ్నమైంది? దూరంగా నిలబడి ఉన్న స్త్రీని చూడటంలో వాని చిత్తం నిలబడి ఉన్నది, అక్కడ మగ్నమై ఉన్నది. అప్పుడు ఆ కార్యాల చేత అంటే ఆ ఎండ తాపముని గుర్తించలేడు, మరి ఆ శీతలం యొక్క చలిని గుర్తించలేడు. అంటే ఆ కార్యాల చేత వాడు అంటబడకుండానే ఉంటాడు. అంటే అసంసక్తుడు. ఏ విధంగా? దేనిని అంటనటువంటి వాడు బ్రహ్మహత్యాదులు చేసినప్పటికీ కూడా, అశ్వమేధ యాగాలు చేసినప్పటికీ కూడా, బ్రహ్మహత్య అనేటువంటిది మహాపాతకం, అశ్వమేధ యాగము అనేటువంటివి మహాపుణ్యకార్యాలు. ఇలా పాపకార్యాలు పుణ్యకార్యాలు ఏది చేసినప్పటికీ కూడా దాని అసంసక్తుడు, దేని చేత కూడా అంతరంగమునందు అంటనివాడు, మరి దేని చేత కూడా అంటబడడు అని చెబుతూ, అంతఃసంసక్తి నిర్ముక్తో జీవో మధుర వృత్తిమాన్ బహిః కుర్వన్న కర్త భోక్త నహి క్వచే.
అంతఃకరణ సంసక్తి లేని జీవుడు విక్షేపరహితమగు సుఖాన్నే పొందుతాడు. అతడు బాహ్యమునందు క్రియలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాడు ఆచరించని వాడులాగానే కర్తృత్వం కానీ భోక్తృత్వం కానీ ఏవి కూడా వాని యందు ఉండవు. అంటే అంతరంగమునందు అంటే సంగము లేనటువంటి జీవుడు, సంసక్తి లేనటువంటి జీవుడు నిర్విక్షేప సౌఖ్యంతో కూడి ఉంటాడు. అతడు బాహ్యమున కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా చేయకున్నప్పటికీ కూడా వాడు కర్త కానీ భోక్త కానీ ఎక్కడ ఎప్పుడు ఎచ్చట కానేరడు అనే చెబుతూ అంతఃసంసక్తి ముక్తం యన్మనః స్యాత్ తదా కర్తృకం తద్విముక్తం ప్రశాంతం తత్తద్యుక్తం తదలేపకం. అంటే అంతఃసంగము లేని మనసే అకర్త అవుతుంది. అంతర్గతంగా అంటి ఉన్నటువంటి మనసే కర్త అవుతుంది. అదే అంతరంగా ఎటువంటి ఆసక్తి సంగము లేనటువంటి మనస్సు ఉన్నది, అది ఎప్పటికీ దేనికి కర్త కాదు. అంటే అది అకర్తే అవుతుంది. అది ఏ ముక్తము, అదే విడివడినది, అదే శాంతమైనది, అదే సరి అయినది, అదే నిర్లిప్తమైనది అనే చెబుతూ ఎలాగంటే అంతఃసంగమం లేనటువంటి మనస్సే అంటే అంతరమునందు ఎటువంటి ఆసక్తి కానీ అంటి ఉండడం కానీ లేదనుకో, ఆ మనసే కదా అకర్త అని చెప్పబడుతుంది. అదే ముక్తము, అదే విడివడినది, శాంతమై ఉంటుంది, అదే దైవముతో దైవయుక్తమై ఉంటుంది, నిర్లిప్తము, అదే సర్వమునందు వ్యాపించి ఉంటుంది అని చెబుతూ తస్మాత్ సర్వ పదార్థానాం శ్లిష్టానాం నిశ్చితం బహిః సర్వదుఃఖకరీం క్రూరామంతః శక్తిం వివర్జయేత్. ఈ కారణము చేత మరి సర్వ పదార్థాల యొక్క అంతరమున ఉన్నటువంటి ఆత్మకు బాహ్యమైనటువంటి భూతమై పరస్పరము కూడా సమ్మిళితమైనట్టి ఈ పంచకోశము భోగ్యము భోగ్య వర్గాది బంధన రూపములే అయినటువంటి సమస్త పదార్థాలను కూడా నిరసించడం కోసమే ఒకే ఒక ఉపాయం ఉన్నది. అది సర్వదుఃఖప్రదమైనటువంటి అంతఃసంగము అనేటువంటిది వదిలివేయటమే అవుతూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే ఆత్మకు బాహ్యమును కూడుకొని ఉన్నట్టు బంధభూతాలైనటువంటి ఏవి పంచకోశాలు. ఈ పంచకోశాలు అంటే అహం సమిష్టితో కూడుకున్నప్పుడు అంటే మనకి అంతఃకరణాలు ఉన్నవో సమష్టితో అంటే 24 తత్వాలతో కూడా ఏ విధంగా అంటే పంచ ప్రాణాలతోటి జ్ఞానేంద్రియాలతోటి శబ్ద తన్మాత్రలతోటి కర్మేంద్రియాలతోటి మరి ఆంతరేంద్రియాలు అంటే మనసు అన్నిటితో కూడుకొని ఉంటే అదేమవుతుంది, అన్నమయ కోశమే అవుతుంది. మనకి పంచకోశాలు అన్నప్పుడు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం అనే 5 కోశాలు. కోశము అంటే సంచి లేదా ఒక ఆవరణ, దానితో నిండి ఉన్నప్పుడు మాత్రమే ఆ కోశం అవుతుంది. అయితే అదే అహంకారము ప్రాణంతో కలిసి ఉన్నప్పుడు అది ప్రాణమయ కోశమే అవుతుంది. అంటే ప్రాణేంద్రియాలతో కూడి ఉన్నప్పుడు మాత్రమే అని చెబుతూ అదే మనసు కర్మేంద్రియాలతో కూడుకొని ఉంటే అది మనోమయ కోశమే అవుతుంది. అయితే బుద్ధి అనేటువంటిది జ్ఞానేంద్రియాలతో కూడి ఉన్నదనుకో, అదే మనసు ఏ విధంగా అంటే కర్మేంద్రియాలతో అంటే కర్మేంద్రియాలు వాక్కు పాణిపాద గుహ్య పాయువులు వీటితో కూడుకొని ఉంటే అదేమవుతుంది అంటే మనోమయ కోశం అవుతుంది. ఇంకా బుద్ధి అనేటువంటిది జ్ఞానేంద్రియాలతో కూడుకుంటే, జ్ఞానేంద్రియాలు అంటే చర్మము, చెవి, మరి అదే శ్రోత్రము, త్వక్కు, చక్షువు, కన్ను, నాలుక, ముక్కు, ఈ జ్ఞానేంద్రియాలతో కూడుకుంటే బుద్ధి మరి అది విజ్ఞానమయ కోశము. అయితే చిత్తము జ్ఞానముతో కూడుకుంటే ఏమవుతుంది, ఆనందమయ కోశమే అవుతూ ఉంటుంది అని చెబుతూ అంటే ఏ విధంగా ఉన్నది కాబట్టి ఆత్మకు బాహ్యమును కూడుకొని ఉన్నటువంటి బంధభూతాలు ఏంటవి పంచకోశాలు.
ఈ పంచకోశాలే అనుభవయోగ్యమైనటువంటి వస్తువులు మొదలైనటువంటి రూప పదార్థాల యొక్క రహితం కోసం సర్వ దుఃఖం కూడా అక్కడే పుడుతుంది. అట్లాగే సర్వ దుఃఖ జనకమై క్రూరమైనట్టి అంతరంగ సంసక్తిని విడనాడాలి. అలా విడనాడటం ఒక్కటే ఉపాయమై ఉన్నది. కాబట్టి ఇక అంతకు మించినది వేరే లేదు. కాబట్టి దానిని విడిచివేయాలి అని చెబుతూ విరహితమలమంతః సంగదోషేణ చేతః సమముపగత మాధ్యం వ్యోమ వన్నిర్మలాభం సకలమల విముక్తేనాత్మనైకత్వమేతి స్థిరమణి నిభమంభో వారినీలే. అంటే స్ఫటికమణిలాగానే స్వచ్ఛమైన తెల్లని అంటే శ్వేత జలము ఎలా ఉంటుంది, ఖడ్గములాగానే ఉండి నీలమైనటువంటి యమునా నదీ జలమున మిళితమైపోయి ఏకత్వాన్ని పొందినట్లుగానే ఈ అంతఃసంగ దోషము ఏమీ కూడా లేనిది సాంసారిక దశ నుండి తన యొక్క పూర్వశాంత రూపాన్ని పొందినది అయ్యి ఆకాశములాగానే సునిర్మలమును అయ్యేటువంటి ఏ చిత్తమైతే ఉంటుందో అది ఎల్లప్పుడూ కూడా ముక్త రూపమైనటువంటి ఆత్మతోటే ఐక్యాన్ని పొందుతూ ఉంటుంది. ఎలాగంటే చిత్తము అనేటువంటిది అంతరంగ సంసక్తి దోషము ఒకంత కూడా లేనిది. కాబట్టే సంసార దశకు పూర్వం ఉన్నట్టి ఏ ప్రపంచ ఉపశాంతి రూపాన్నే పొందినది అవుతుంది. అయితే ఆకాశములాగానే నిర్మలమైనటువంటిది అయి ఉన్నట్లయితే ఆ తర్వాత అది స్ఫటికలాగానే తెల్లనైన జలము ఖడ్గాదులలాగానే నీలమైన యమునా జలమునందు కలిసి ఏకమైనట్లుగానే ఈ సర్వమాలిన్య రహితమైనటువంటి దోషరహితమైనటువంటి ఆత్మతో ఏకత్వాన్ని పొందుతూ ఉన్నది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ ఉపశమ ప్రకరణమునందు అంతఃసంగం అంటే అంతఃకరణమున యొక్క ఉన్నటువంటి సంసక్తి విచారాన్ని గురించి తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. ఏమని అంటే కీదృశో భగవన్ సంగః కథం బంధాయ వాన్ నృణాం కశ్చ మోక్షాయ కదితః కథం వైషా చికిత్స్యతే. శ్రీరాముడు అడుగుతున్నాడు, ఓ మహనీయ, మనుజులకు సంగము బంధాన్ని ఎట్లా కలగజేస్తుంది, మరి మోక్షం ఎలా కలగజేస్తుంది, అంతేకాదు అది ఎలా నివారించబడుతుంది అని అడిగాడు. ఏమని అడిగాడు అంటే, మహనీయ, సంసక్తి అంటే ఏంటి, అసలు ఎట్టి సంసక్తి అంటే ఎటువంటి సంగము మనుజులకు బంధాన్ని కలిగిస్తుంది, ఎటువంటి సంగము మోక్షాన్ని కలిగిస్తుంది, అంటే ఈ బంధానికి కారణమైన సంసక్తి ఎట్లు నివారించబడుతుంది, ఈ విషయాలను గురించి తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. దేహదేహి విభాగైక పరిత్యాగేన భావనాత్ దేహమాత్రేతు విశ్వాసః సంగో బంధార్హ ఉచ్యతే. ఓ రామ, దేహి అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, ఈ విభాగమును ఏమీ కూడా విచారించనందున ఒకదానితో ఒకటి పరస్పర ధర్మాలను గురించినటువంటి విపరీత భావన చేతనే దేహమాత్రముననే విశ్వాసం కలిగి ఉండటం సంసక్తి, అదే బంధానికి అర్హము అని చెప్పబడింది. ఎలాగంటే దేహము ఆత్మ అంటే ఈ యొక్క దేహము అంటే క్షేత్రమే కదా, ఆత్మ అంటే క్షేత్రజ్ఞుడే కదా. ఈ రెంటి యొక్క విభాగాన్ని అంటే విరుద్ధ స్వభావమే కదా ఈ రెండు కూడా. ఒకంతైనను కూడా పర్యాలోచించకపోతే అన్యోన్యమైనటువంటి తాదాత్మ్య భావన చేత దేహమాత్రమందు ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం ఏదైతే ఉన్నదో అదే సంసక్తి బంధాన్ని కలిగిస్తుంది అని చెప్పబడుతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.